4 నెలల్లో జరిగిన 4 దొంగతనాలకు సంబంధించిన అంతర్రాష్ట్ర దొంగల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులను పట్టుకుని రిమాండ్కు తరలించినట్లు మెదక్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. 4 నెలలుగా కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో జరుగుతున్న దొంగతనాలకు సంబంధించిన వాహన తనిఖీలు చేస్తుండగా గవ్వలపల్లి చౌరస్తాలో అనుమానాస్పదంగా వెళుతున్న టాటా మంజా కారును ఆపే ప్రయత్నం చేయగా తప్పించుకు పారిపోతున్న వారిని వెంబడించి పట్టుకుని విచారించగా నేరాలు అంగీకరించారని తెలిపారు. నిందితుల వద్ద నుండి 3 సెల్ ఫోన్లు, 1 కారు, 5,50,000 రూపాయల విలువ చేసే వస్తువులతో పాటు 13,700 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నామని వివరించారు. పోయిన నెల 9వ తారీఖున నైట్ ఒకే రోజు 3 దొంగతనాలైనవి. అది ఫస్ట్ మన జిల్లా బోర్డర్లో నాగిరెడ్డిపేట, అది కామారెడ్డి జిల్లా వస్తుంది. అక్కడ ఒకటి గోపాలపాట విలేజ్లో టెంపుల్లో రామాయణం టెంపుల్ దొంగతనం అయింది. దాని తర్వాత హవేలీ గన్పూర్లో గల అక్కడ మన మండలంలో పోచమ్మ వాళ్ళ దండలో ఒక దొంగతనం అయింది. దాని తర్వాత ఇక్కడ మన శంకరంపేట మండలంలో కొర్రీపల్లి విలేజ్లో దొంగతనం అయింది. ఈ దొంగతనాలు దాని తర్వాత ఇంకా ఒకటి చేకుంట మండలంలో కూడా దొంగతనం అయింది. టెంపుల్లో దొంగతనాలు అయినాయి మొత్తం కంటిన్యూగా. అయితే వితిన్ 1 నెల రోజుల్లోనే వీళ్ళు నాందేడ్ నుంచి ఒక గ్యాంగ్ వచ్చి కొట్టేసింది ఇది. అయితే మనకు దొంగతనం అయిన తర్వాత ఎఫ్ఐఆర్ చేసి ఇక్కడ మన తూఫాన్ డిఎస్పీ గారి ఆధ్వర్యంలో సిఐ రామాయంపేట, ఇక్కడ ఎస్ఐ, తర్వాత ఐడి పార్టీ, సిసిఎస్ అందరూ కూడా దీని మీద వర్కౌట్ చేసి ఇన్ఫర్మేషన్ తీసి కొద్దిగా క్లూ దొరికితే దాంతో తర్వాత ఈరోజు వాళ్ళు వెహికల్ చెకింగ్లో పోతుంటే మనకి ఒక 3 దొంగలు కార్తో దొరికారు. ఆ కారు వాళ్ళు అస్లాం ఖాన్ ఒకడు, తర్వాత షేక్ సమీర్, తర్వాత 3 షేక్ అస్లాం ఖాన్, షేక్ సమీర్, తర్వాత షేక్ ఇలియాస్, వీళ్ళ 3 దొంగలు. వీళ్ళు కూడా నాందేడ్ జిల్లా వాళ్ళే. వీళ్ళు ఇంతకుముందు